హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే వారితో జేబీఎస్ నిండిపోయింది. ముందస్తు రిజర్వేషన్లు చేయించుకున్న ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచడం లేదని మండిపడుతున్నారు ప్రయాణికులు. జేబీఎస్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. సందర్భంగా హైదరాబాద్ నుంచి జనాలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పుడు మనం జేబీఎస్ బస్టాండ్లో ఉన్నాం. జేబీఎస్ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు, అన్ని రాష్ట్రాలకు వెళ్తుంటాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్యాసింజర్ అంటే ముఖ్యంగా ప్రయాణికులు జనాలు అంతా గ్రామాల బాట పట్టారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయింది పట్టణం అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రయాణికులు అడిగి తెలుసుకుందాం. ఎక్కడమ్మా, ఎవరు బస్ సౌకర్యం అంతా ఎట్లా ఉంది? బుక్ చేసుకున్నామండి ముందే, ఎందుకంటే బాగా బిజీ ఉన్నాయి కదా, అందుకనే నైట్ చేసుకున్నాను. నైట్ ఎన్ని రోజులు అంటే మీ దగ్గర ఎట్లా ఉంటుంది పండుగ? ఎట్లా ఉంటుంది? చాలా బాగా జరుపుకుంటామండి అక్కడ. గోదావరికని కదా, తెలంగాణ కదా, 3 days చాలా బాగా జరుపుకుంటాం. ఏమేం చేస్తారు పండుగ? సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, కార అన్నీ చేసుకుంటాం. బాగుంటాయి. మీరు రండి, మీరు కూడా రండి అంటున్నా. రైట్ రైట్ అంటే ఇది చెప్పేది ఎట్లుంటుందమ్మా? గోదావరికని బర్త్డే పోతున్నాం. 2 మన్మరాలు బర్త్డే ఉంది రేపు, పోతున్నాం పండగకు పోతున్నాం. పండగ కూడా అన్నీ కలిసి వస్తాయి. బాగుంటుంది, బాగా చేస్తాం. బస్ సౌకర్యం బుక్ చేసుకున్నాం, బుక్ చేసుకున్నాం. రైట్ అంటే ఇది చెప్పేది జనాలు. ఎట్లా ఉంటుంది ఊరు పండగకి వెళ్తున్నావా? అవును. ఎట్లా ఉంటుంది మీ ఊళ్ళో పండగ? వేరే ఉంటుంది, సూపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. బాగా చేస్తారా? చాలా బాగా చేస్తారు. ఏమేం చేస్తారు? బాగా అంటారా? సంక్రాంతి చేసి ఇంకా ప్రతి సంక్రాంతికి వెళ్తారా? వెళ్తాం. ఎట్లున్నాయి ఇక్కడ రద్దీ? ఎట్లా ఉంది? చాలా ఉంది, జనం బాగా వచ్చారా? ఎక్కువ ఘోరంగా ఉన్నారు. బస్సులు బాగా ఏర్పాటు చేసి ఎట్లా ఊరు? కరీంనగర్. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి బస్సులు? చాలా కష్టంగా ఉంది ప్రయాణికులకి. బస్సు చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ, వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. రైట్, ఇలా అడుగుదాం. రైట్ సార్, ఎక్కడికి ఎవరికి వెళ్తారు సార్? ఎట్లుంది పండగ కోసం వెళ్తారా? పిల్లల్ని తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తారా? ఓకే. పండగ మీ ఊళ్ళో ఎట్లా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. చాలా మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు, వివిధ ప్రాంతాలకు కూడా వెళ్తుంటారు. ఇప్పటికే ట్రైన్స్ అటు రైల్వే స్టేషన్లో ఇదే విధంగా ఉంది రద్దీ, బస్ స్టేషన్లో ఇదే విధంగా ఉంది. కాకపోతే రైల్వే స్టేషన్ల కంటే బస్ స్టాండ్లోనే ఎక్కువగా రద్దీ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నట్టుగా జనాలు అడుగుదాం. మేడం, బస్సులో బస్ సౌకర్యాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి. ఓకే. పండగకి ఏమేం చేస్తారు? స్పెషల్స్ చేసుకుంటారండి. ఇంకా ఏమేం చేస్తారు పండగ? సకినాలు, అరిసెలు, గారెలు అన్నీ చేస్తారు. ప్రతి ఏటా సంక్రాంతి. ఓకే. బస్సు మొత్తం రద్దీగా ఉన్నాయా? ఇంతకుముందు ఇట్లా ఉండదా, ఇప్పుడు ఇట్లా ఉందా? ఎప్పుడైనా రద్దీ ఉంటుంది. ఫెస్టివల్ టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా రద్దీ ఉంటుందండి. రైట్ అంటే ఇది చూడొచ్చు, పెద్ద ఎత్తున జేబీఎస్ బస్టాండు కిక్కిరిసిపోతుందని చెప్పుకోవచ్చు. రైల్వే స్టేషన్ల కంటే ఈసారి బస్టాండ్లోనే ఎక్కువగా జనాలు కనపడుతున్నారు. ఎందుకంటే అటు మహిళలకు కూడా ఫ్రీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సార్, ఇక్కడ ఎవరికి వెళ్తున్నారు సార్? జగిత్యాల వెళ్తున్నాం. జగిత్యాలకు వెళ్తున్నారా? సంక్రాంతి పండుగకి వెళ్తున్నారా? అంటే మా పాప హాస్టల్లో ఉంటే తీసుకెళ్తున్నాను. తీసుకెళ్తారా? ఎట్లా జరుగుతుంది మీ ఊళ్ళో పండుగ? పండుగ బాగా జరుగుతుంది. బాగా జరుగుతుందా? ఓకే. ఇట్లా ఆర్టీసీ బస్ సౌకర్యాలు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి సార్. మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి, మంచిగా. ఓకే. ఇప్పుడు మహిళలకు ఫ్రీ కదా, దాంతో ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అంటే ఇంకా పండగ కాబట్టి కొద్ది గొప్ప ఇబ్బంది అవుతుంది. అంటే మీ దగ్గర కూడా ఈ గంగిరెద్దులు, హరిదాసులు, గంగిరెద్దులు ఉంటాయి. గంగిరెద్దులు వస్తాయి. గంగిరెద్దుల వల్ల వస్తారు, బుగ్గులు వేస్తారు, పిండి వంటలు. రైట్ అంటే జనాలు ఈ విధంగా చూడొచ్చు. మంచి మా ఏరియాలో గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలు అన్నీ ఉంటాయని చెప్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు, వివిధ జిల్లాలకు, వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి
చాలా ప్రాంతాలకు ఎక్కువ, కాకపోతే కరీంనగర్కి ఇటు ఆదిలాబాద్కి నిజామాబాద్కి అంటే ఉత్తర తెలంగాణకి వెళ్ళేట్టుగా బస్సులు ఎక్కువగా ఇక్కడ నుంచి బయలుదేరుతుంటాయని చెప్పుకోవచ్చు. ఎట్లుంది సార్ ఎవరికి వెళ్తున్నారు? మేము సిరిసిల్ల సిరిసేరకు వెళ్తారు. ఎట్లుంది ఆర్టీసీ సౌకర్యాలు? ఇంకా చాలా బాగుంది, ఉంటుంది ఇంకా ఇంకా ఉండదు ఇక అదే ఇక ఇప్పుడు ఫెస్టివల్ కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టినాక ఏమన్నా ఇబ్బంది ఉందా? మహిళలకు ఫ్రీ బస్సులా ఏమి ఇబ్బంది ఉన్నది? ఏం లేదా? ఏమున్నది ఇక అట్లే నడుతూనే ఉంటుంది, అది జనరల్ నడుతూనే ఉంటుంది, కామన్ అది ఇక మరి ఇక దానికి ఎవరేం చెప్తారు? చూడొచ్చు. అంటే రైల్వే స్టేషన్లో ఎక్కువ కనపడుతున్నారు, తక్కువ కనపడుతున్నారు, బస్ స్టాండ్లో ఎక్కువ కనపడుతున్నారు. అంటే ఇక బస్ స్టాండ్ అంటే ఇక్కడ రైల్వే రూట్ లేనప్పుడు అటు బస్ స్టాండ్ ఉంటుంది, రైల్వే రూట్ లేనిది ఎట్లుంటుంది? ఓకే రైట్. అంటే ఇది చూడొచ్చు, ఇక్కడ ఉన్నట్టుగా మహిళలకు కూడా మంచి సౌకర్యాలు కల్పించారు. ఎవరికి వెళ్తున్నారు? రైట్. అంటే ఇది చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్తారు. ఎక్కడ ఎవరికి వెళ్తున్నా అమ్మా? మంచిర్యాలకు వెళ్తారా? ఎవరికి వెళ్తున్నారు మీరు? సిరిసిల్లకి వెళ్తారు. ఎట్లా చేస్తారు సంక్రాంతి పండుగ? మేమా ఇప్పుడు మాత్రం తెలీదు, అక్కడికి పోయినాక తెలుస్తుంది ఎట్లా చేస్తాము. అదే రంగోలీసు, అప్పాలు, ఇంకేంటి అంతే. ముగ్గుల పోటీలు ఉంటాయా మీ దగ్గర? మేము యాక్చువల్లీ ముంబై నుంచి, మేము ఫస్ట్ టైం సంక్రాంతి ఇక్కడ సిరిసిల్లలో. అవునా? అక్కడ మాకు ముగ్గుల పోటీ, రంగోలీ కాంపిటీషన్స్ అవంటివి ఏమి ఉండవు, మాకు దివాళీలో ఉంటాయి. ఓకే. ఇంతమంది చిన్నప్పుడు ఎట్లా ఉండేది మీ దగ్గర సంక్రాంతి పండుగ? చిన్నప్పుడు ఇది సేమ్ ఇట్లానే ఉంటుంది, అంతా సేమ్ ఇట్లే రంగోలీస్ వేస్తాము, అప్పాలు అంతే చిన్నప్పుడు. ఇప్పుడైనా అంతే, కానీ ఇక్కడ అంత క్రేజ్ అక్కడ ఉండదు. ఇప్పుడు ఫస్ట్ టైము సిరిసిల్ల చూసుడు. చిన్ననాటి స్నేహితులు వాళ్ళు అందరు కలుస్తారు, అందరు కలుస్తారు. రిలేటివ్స్ అందరము అంతే, అందరం ఒక జాల మీట్ అవుతాము సెలబ్రేషన్. ఇంకా ఏం అప్పాలు చేస్తారు? సక్నాలు, హర్షలు, సంక్రాంతి స్పెషల్ ఏంటని? లడ్డు, హర్షలు, గారప్ప, హర్షలు, సక్నాలు, తిల్ లడ్డు, తిల్గిల్ లడ్డు. చెప్పండి ఏమేమి చేస్తారు? ఏమేమి అరిసెలు, లడ్లు, అలా ఇంకా సక్నప్పలు, పులిహోర వేసుకుంటూ తినేటి తీపి. మహిళలు చెప్పేది పెద్ద ఎత్తున మహిళలు గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. వివిధ ప్రాంతాలకు ఒకసారి చూపించండి, మళ్ళొకసారి చూపించండి కెమెరామెన్ గారు. ఈ విధంగా జనాలు మాత్రం కిక్కిరిసిపోతున్నారు జేబీఎస్ బస్టాండ్లో. రైల్వే స్టేషన్ల కంటే ఎక్కువగా ఉంది పబ్లిక్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి అంటేనే గ్రామీణ పండగ, సంక్రాంతి సంబరాలు అంటేనే గ్రామీణ ప్రాంతం. అంతే కదా? సంక్రాంతి ఎలా చేస్తారు గ్రామాల్లో? ఓకే రైట్. అంటే ఇది జనాలు చెప్పేది గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి అంగరంగ వైభవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రంగురంగుల ముగ్గులు కావచ్చు, దాంతోపాటు రంగోలి, దాంతోపాటు అటు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు, ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. పెద్ద ఎత్తున గ్రామాలకు చేరుకుంటున్నారు జనాలు, మాత్రం పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్నారు. సగం హైదరాబాదు ఖాళీ అయిపోయింది. ఒక పక్క రైళ్ళు, మరో పక్క బస్సులు. ఈ విధంగా బస్సులు కూడా 6,000కు పైగా అదనంగా బస్సులు నడుపుతున్నారు. ట్రైన్లు కూడా 366 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది రైల్వే శాఖ. అంతేకాకుండా ఈసారి కొత్తగా చర్లపల్లి టెర్మినల్ నుంచి, ఆ రైల్వే స్టేషన్ నుంచి కూడా సుమారు 36 రైళ్లను, ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున రైళ్లు, బస్సులు, ఈ విధంగా ప్రైవేటు వాహనాలు, కార్లు, రకరకాల వాహనాలు, ఈవెన్ బైకుల ద్వారా కూడా వివిధ జిల్లాలకు, వివిధ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు జనాలు తరలి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్దుతో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.